ఇప్పుడు JN1 పట్ల ఎలాంటి అప్రమత్తత మనకు అవసరం? ఎందుకంటే అందులో మ్యూటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికేమైనా ఒక ఐడియాకి వచ్చారండి ఏమైనా? అవన్నీ ఎన్నున్నాయో కూడా తెలుసు అందరికీ. అంటే ఇక్కడ అన్నీ ఏంటంటే అందులో ఈ వైరస్ మీద ఒక ప్రోటీన్ ఉంటుంది, స్పైక్ ప్రోటీన్ అని. యూజువల్గా స్పైక్ ప్రోటీన్లోనే మ్యూటేషన్స్ అన్నీ వస్తుంటాయి. ఈ JN1లో ఉన్న మ్యూటేషన్లు అన్నీ ఏమున్నాయో అందరికీ తెలుసు. ఓకే ఓకే తెలుసు కాబట్టి ఆల్రెడీ ఇది ఒక ఏడాది నుంచి జనాభాలో ఉంది కాబట్టి దాని సివియారిటీ అది ఎంతవరకు క్విక్గా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది కూడా కొంచెం అవగాహన ఉందన్నమాట. ఇప్పుడు ఇవాళ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది ఒమిక్రాన్ కంటే సీరియస్ కాదు, ఒమిక్రాన్ కంటే కాదు అని, ఒమిక్రాన్ లానే ఉంటుందని అని. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త వచ్చినాయంటే అది వేరే మాట. ఇప్పుడున్న JN1 దాని తాలూకు ఇంకో 2 వేరియంట్స్ ఉన్నాయి. JN1లోనే ఏదో దాని తర్వాత ఇంకో 2 మ్యూటేషన్లు వచ్చినవి, ఇంకొక 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒమిక్రాన్ కంటే సీరియస్ కాదు